హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆదివారం శుభోదయం, సూర్యుడితో శుభోదయం. ఈరోజు కథ కాదు, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఇది ఎంతోమంది జీవితాలకి ఉపయోగపడే కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఏంటి అంటే, రాత్రి అయిందంటే అందరము ఎవరిని ఆహ్వానిస్తాము? నిద్రాదేవిని ఆహ్వానిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ వచ్చాడు, చక్కగా తనకిష్టమైనవన్నీ వండి పెట్టారు, హాయిగా భోజనం చేశాడు. మంచి చలికాలము, కప్పుకోవడానికి రగ్గిచ్చారు, ఒక సపరేట్ రూము, పడుకోవడానికి మంచము, చక్కటి దిండు పరుపు అన్నీ ఇచ్చారు. హాయిగా నిద్రపో అని చెప్పి మీరు డోర్ వేసి వెళ్ళిపోయారు. కానీ తనకు నిద్ర పట్టలేదు అనుకోండి, దానికి ఎవరేం చేయగలరు? ఉదయం లేవగానే అతడు ఎలా ఉంటాడు? డల్గా ఉంటాడు. మీరు అడగొచ్చు, అదేంటి, మనం చాలా సంవత్సరాల తర్వాత కలిసాము, చాలా విషయాలు మాట్లాడుకున్నాము, చక్కటి ఫుడ్ తీసుకున్నావు, మరి ఏమైంది నీకు, ఎందుకంత డల్గా ఉన్నావు అంటే నిద్ర పట్టలేదు. సో ఫ్రెండ్స్, మంచాన్ని కొనగలము, పరుపును కొనగలము, కానీ నిద్రని కొనలేము. చాలామంది సమస్య నిద్ర పట్టకపోవడం. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క చిన్న పని చేసి చూడండి. ఇల్లు బూజుంది అనుకోండి, ఇంట్లో సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయి, బూజు ఏలాడుతూ ఉంది, కిందంతా మట్టి మట్టిగా ఉంది. మీరు కూర్చొని చూస్తూ ఉంటే అదంతా క్లీన్ అయిపోతుందా? అవ్వదు కదా. ఏం చేయాలి? చీపురు పట్టుకొని దులపాలి, తుడవాలి, ఉడవాలి. ఒక అరగంట కష్టపడితేనో, గంట కష్టపడితేనో అది చాలా క్లీన్ అయిపోతుంది. అప్పుడు అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉంది ఇంటిని చూస్తే అనిపిస్తుంది, అవునా? అలాగే మనసు అంటే ఆలోచనలు. మీరు శరీరానికి రెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ రెస్ట్ ఇవ్వాల్సింది ఎవరికి? మనసుకి. ఎప్పుడైతే ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తామో అప్పుడు మాత్రమే మనము గాఢమైన నిద్ర స్థితిలోనికి వెళ్తాము. మరి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మీకు నిద్ర రావట్లేదు అంటే ఆలోచిస్తున్నారు అని అర్థం. మరి ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి, కాళ్ళు క్రాస్ చేయండి, కళ్ళు మూసుకోండి, హాయిగా కూర్చోండి. ఫస్ట్ ఒక 10 నిమిషాలు హాయిగా కూర్చోండి, దేనికి ఫైట్ చేయకండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కూర్చుంటే ఆలోచనలు ఆగిపోతాయా అంటే ఆగిపోకపోవచ్చు, కానీ మీరు వాటిని పట్టించుకోవడం మానేయండి. కూర్చోండి, అంతే. కూర్చోండి. అవి వస్తున్నాయా? రానివ్వండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి ఎందుకు వస్తున్నాయి, ఇవెందుకు కనిపిస్తున్నాయి అని వాటిని శక్తిని ఇవ్వకండి. ఒక పార్కులో ఆడుకునేటప్పుడు, ఒక పార్కులో కూర్చున్నారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, ఏం చేస్తాము? సరదాగా చూస్తూ ఉంటాము. అలాగే ఆలోచనలను కూడా గమనించడం మొదలు పెట్టండి ఫ్రెండ్స్. అలా రోజు ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా ఆలోచనలు గమనిస్తూ ఉండండి. గమనించడం మనసుకి ఇష్టం ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా చక్కటి నిద్రలోనికి మీరు వెళ్ళిపోగలుగుతారు. సో నిద్రపోవడానికి అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు, అరగంటో గంటో పడుకొని అటు ఇటు పొర్లే బదులు కూర్చొని ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే గాఢమైన నిద్రాస్థితిలోనికి వెళ్తారో అప్పుడు మంచం మీద పడుకోండి. అప్పుడు 8 గంటలు నిద్రపోతే ఎంత ఎనర్జీ వస్తుందో మరి 2 గంటల్లో అంత ఎనర్జీని పొందుతారు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. సో ట్రై చేయండి, హాయిగా నిద్రపోండి, చక్కగా శక్తిని పొందండి. థ్యాంక్ యూ.